హాసనాటక చక్రం 8వ భాగం 10/4/20 ప్రతిమా నాటకాన్ని గురించి చెప్పుకుంటున్నాం. భరతుడు మేనమామల ఇంటి నుంచి రావటం, అక్కడ తర్వాత ఆ ప్రతిమ గృహంలోకి వెళ్ళటం, ఆ విషయాలు మనకు దాని గురించి వివరిస్తున్నారు ఆ పుస్తకాన్ని రాసినాయి. బయట విశేషంగా చేసిన అలంకారాలు, ఏర్పాట్లు అతని దృష్టిని ఆకర్షిస్తాయి. లోపలికి ప్రవేశిస్తూనే భరతుడు అక్కడ స్థాపించబడిన శిలా విగ్రహాలలో కనబడుతున్న శిల్ప చాతుర్యాన్ని చూసి ఆశ్చర్యపో. ఆ దేవతామూర్తులలో మానవ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తాడు. ఇంతలో దేవకులికుడు అనే ప్రతిమా గృహ పాలకుడు వస్తాడు. అతడు మర్యాదపూర్వకంగా విగ్రహాలకు పూజ చేయవద్దని భరతుడిని వారిస్తాడు. అవి క్షత్రియుల ప్రతిమ, బ్రాహ్మణుడు వాటిని పూజించకూడదు అంటారు. అవి ఇక్ష్వాకు వంశరాజుల ప్రతిమలు అని వినగానే భరతుడికి కుతూహలం పెరుగుతుంది. ఇక్ష్వాకు రాజవంశం అంటే తన వంశమేగా అనుకోకుండా ఈ ప్రదేశానికి వచ్చినందుకు తన భాగ్యానికి సంతోషిస్తుంది. ఒక్కొక్క ప్రతిమను నిర్దేశించి అది ఎవరి ప్రతిమో చెప్పమని వరుసగా మొదటి 3 ప్రతిమల గురించి దేవకులికుడు చెబుతారు. మొదటివాడు సర్వస్వ దక్షిణాకమైన విశ్వజిజ్ఞాగం చేసిన ధర్మమూర్తి దిలీప్. తర్వాత భరతుడు ఆ ధర్మాత్ముడికి నమస్కరించి 2వ ప్రతిమ దగ్గరకు వెళ్తాడు. అతడు గొప్ప బ్రాహ్మణ భక్తుడైన రఘుమహారాజు. ప్రతిరోజు వేల కొలది బ్రాహ్మణులు వచ్చి అతడు శయనించే కాలంలో, నిద్ర మేల్కొనే సమయంలో వేదమంత్రాలు చదువుతూ ఆశీర్వదించి మరణం వేదమనే అభేద్య దుర్గాన్ని కూడా భేదించగలిగినంత ఆశ్చర్యపడు భరతుడు అతనికి కూడా నమస్కారం చేస్తాడు. ఇక 3వ రాజు భార్య చనిపోవటం వైరాగ్యం చెంది ఐహిక సుఖాలన్నీ పరిత్యజించి రాజ్యాన్ని కూడా విడిచేసి నిత్య యజ్ఞాలు ఆచరించిన అజమహారాజు. అప్పుడు భరతుడు 4వ ప్రతిమను చూసి దానిలో తన తండ్రి దశరథుడి పోలికలను గుర్తించి మరణించిన పూర్వపురుషుల ప్రతిమలతో ఈ ప్రతిమ కూడా స్థాపించినందుకు కంగారు. ఆ పేర్లు మళ్ళా ఒకసారి చెప్పు అని ఆ ప్రతిమా గృహరక్షకుణ్ణి అడిగి వాళ్ళకి దశరథుడితో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ముత్తాత, తాత, తండ్రి అని అనుకుంటూ దశరథుడి ప్రతిమ దగ్గరకు రాగా మళ్ళీ సందిగ్ధంలో పడిపో. మళ్ళీ ఇంకొక మారు చెప్పమని అతన్ని 3వ మాట అడుగు. అప్పుడు అతడు జీవించి ఉన్న వాళ్ళ ప్రతిమలు కూడా స్థాపిస్తారేమో అన్న ఆలోచన హఠాత్తుగా కలిగి అతన్ని అడగా అలా స్థాపించరయ్యా అని అతడు గట్టిగా చెప్పటంతో దశరథుడు మరణించాడు అని ఊహించుకొనగలుగుతా. ఏం చెయ్యాలో చదువుకొని అక్కడి నుండి వెళ్ళిపోవాలను భరతుడి ప్రవర్తన చూస్తున్న ఆ ప్రతిమా గృహ రక్షకుడు కూడా శంక కలుగు. భరతుడిని ఆ స్త్రీ శుల్కం కారణంగా రాజ్యాన్ని, ప్రాణాలను కూడా విడిచిపెట్టిన దశరథుడి ప్రతిమను గురించి అడగవే అని ప్రశ్నిస్తాడు. దీంతో భరతుడికి తల మీద స్త్రీ శుల్కం కారణంగా రాజ్యాన్ని, ప్రాణాలను కూడా విడిచిపెట్టిన దశరథ ప్రతిమను గురించి నువ్వు అడగవేమిటయ్యా అని అడిగితే భరతుడికి తల మీద పెద్ద దెబ్బ తగిలినట్టు. దీని నుంచి తప్పించుకోవటం కోసమే అతడు ఇంతవరకు ప్రయత్నించి తండ్రి మరణాన్ని గురించి, అందులో తన తల్లి పాత్రను గురించి అతనికి ఒక్క క్షణంలో అర్థమైపోయి అతడు
మౌర్ఛపోదు. దేవకులికుడు కూడా ఆశ్చర్యచకితుడే. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో గుర్తిస్తా. నువ్వు కైకేయి పుత్రుడవైన భరతుడువు కాదు కదా అంట. అవును, నేనే భరతుడు, దశరథ మహారాజు కుమారు, కైకేయి కుమారుణ్ణి కాదు అని భరతుడు బదులు తాను తెలియకుండగానే తండ్రి కుమారుడికి తెలియచేసిన దేవకులికుడు గ్రహిస్తాడు. అంతేకాక ఆ విషయంలో ప్రత్యక్ష సంబంధం ఉన్న భరతుడి ఎదురు అనాలోచితంగా స్త్రీ శుల్కం మాట చెప్పినందుకు విచారిస్తాం. ఈ ఎరకాటం నుంచి తప్పించుకోవటానికి అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేస్తాం. అప్పుడు భరతుడి వంతొచ్చి భరతుడు అతన్ని ఆపి, మిగిలిన కథ చెప్పవయా అని. ఎదురుగా ఉన్న వ్యక్తి రాజు కానున్న భరతుడు అన్న సంగతి తెలిసిన తరువాత కూడా తప్పించుకోవటానిక నిరాకరించటానిక వీల్లేదని గ్రహించి అప్పుడు మొదలు పూజ్యుడైన దశరథరాజు గారు మరణించారు. అయితే రాముడు సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యానికి ఎందుకు వెళ్ళాడో నాకు తెలియదు అని సంక్షిప్తంగా చెప్పు. ఈ విధంగా తప్పించుకోవటానికి మరొక మార్గం లేదు. దేవకులికునికి ద్వారా ఈ మూడవ విషాదవార్త కూడా భరతుడికి తెలుసు. మొదట దశరథుని అనారోగ్యం, భరతుడి మనసులో సందేహం కలిగి, తర్వాత దాని తీవ్రతను తెలిపి ఆశంక కలిగించి, తర్వాత తండ్రి మరణాన్ని గురించి అతడు ఊహించుకునేట్లు చేసి చివరకు మరణ వార్త స్పష్టంగా చెప్పరు. ఈ విధంగా బాధుడు ప్రతి చిన్న అంశాన్ని అతి జాగ్రత్తగా పోషిస్తారు. ఈ దృశ్య అత్యద్భుతంగా నిర్వహించి గంభీరమైన మానసిక స్థితి పరిశీలనం ఈ దృశ్యంలో ముకుటాయమానమైగా ఉంది. మకుటాయి రాముడు ప్రవాసానికి వెళ్ళిపోయాడని తెలియగా భరతుడు నిశ్చేష్టుడై మెల్లగా తేరుకొని తర్వాత ఏం జరిగిందో చెప్పమని అది. దానికి సమాధానంగా దశరథుడు రాముడికి రాజ్యాభిషేకం చెయ్యటానికి నిర్ణయించినప్పుడు కైకేయి అడిగినట్లుగా చెప్పబడిన వరాలు గురించి అతడు భరతుడికి చెబుతుంటే భరతుడు అతని మధ్యలో ఆ సమాధానం తానే పూర్తిగా చెబుతుండగా సమాధానం తానే పూర్తి చేసి కైకేయిని తీవ్రంగా దూషిస్తూ మళ్ళీ స్పృహ కోల్పోయాడు. రాజులు ప్రతిమా గృహానికి రావడం, భరతుడు వాళ్ళని కలుసుకోవడం మొదలైన ఈ అంకంలోని మిగిలిన కథ వాల్మీకి చెప్పిన బద్ధంగానే నడిచి భరతుడు కైకేయికి నమస్కరించటానికి నిరాకరిస్తూ కౌసల్య సుమిత్రల మధ్య, ఆమె గంగా యమునల మధ్య మురికి కాలవలాగా నిలిచి ఉంది అని నిందిస్తాడు తల్లి. ఆమె తన తల్లి కాదని అంటూ రాముని అరణ్యవాస విషయంలో ఆమె చూపిన కారణాలన్నిటిని తుచ్చమైన వాటిగా తోసేస్తాడు. అప్పుడు అతడు సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానులే అని మాత్రమే అంటుంది తల్లి. భరతుడికి అక్కడే పట్టాభిషేకం చెయ్యటానికి పౌరులతో వశిష్ఠుడు వస్తాడని సుమంతుడు చెప్పాడు. అయితే భరతుడు ఆ కిరీటం నా తల్లి శిరస్సు మీద పెట్టండి అని పౌరులకు చెబుతూ రాముణ్ణి చూడటానికై తానికి అరణ్యానికి వెళ్ళాలని దృఢంగా నిశ్చయించుకున్నట్లు తెలియచేస్తంతో తృతీయాంకం పూర్తయి పంచమాంకం ప్రారంభంలో ఉన్న ప్రవేశకం అయోధ్యలో సంబంధించి దీనిలో ఇద్దరు అంతఃపుర పరిచారకులు పాల్గొని భరతుడు రాముడి ఆశ్రమానికి వెళ్ళినట్టు అంతఃపురంలో అందరి నిందకు గురైన కైకేయి ఆమె పరిచారకులు కూడా రహస్యంగా అసహ్యించుకొన్నట్టు వారి సంభాషణ వల్ల తెలుస్తుంది.
ఈ అంశానికి సంబంధించిన ప్రధాన కథ రాముడి ఆశ్రమంలో జరుగుతుంది. హృదయాన్ని కరగించే రామ భరత సమాగమనంతో ప్రారంభమై భరతుడు రాముడికి ప్రతినిధిగా రాముడి పాదుకలు స్వీకరించడం అనే ప్రధానాంశంతో ముగిసిన కథ. ఆయా పాత్రల చిత్రణ కూడా వాల్మీకి పద్ధతిలోనే నడిపించాడు భాసు. భరత సుమంత్రుల రామాశ్రయం సమీపిస్తారు. నువ్వు వెళ్ళి దురాశాపరురాలైన కైకేయి కుమారుడైన భరతుడు వచ్చాడని చెప్పు అని భరతుడు సుమంత్రుడిని అలాంటి మాటలు చెప్పజాలనని సుమంత్రుడని ఇక్ష్వాకు కులానికి కళంకభూతుడైన భరతుడు వచ్చాడని చెప్తావా అని. నేను కేవలం భరతుడు వచ్చాడని మాత్రమే చెబుతా అన్నాడు మనిషి. అప్పుడు భరతుడు అలా ఉపయోగించే భాష చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం సూచించేదిగా ఉంది అంటూ క్రూరుడు, కృతజ్ఞుడు, సంస్కృతి లేనివాడు, సాహస ప్రియుడు, భక్తి మాత్రం ఉన్నవాడు అయిన ఒకడు వచ్చాడు. ఉండమంటారు, వెళ్ళమంటారు, రామునికి తెలపండి అన్నారు. బిగ్గరగా కేకేస్తా అట్లా అని బిగ్గరగా వాళ్ళందరూ కలుసుకుంటారు. రామభరతుల ఆకారంలో ఉన్న సామ్యాన్ని దశరథుడి కంఠధ్వనిలాగా గంభీరమైన భరతుడి కంఠధ్వని చూసి అక్కడి వాళ్ళంతా ఆశ్చర్యం. భరతుడు అద్దంలో ప్రతిబింబించిన రాముడి ప్రతిబింబమే అనుకున్నాం. లక్ష్మణ్ సీత కూడా ఒక్క క్షణం అలాంటి భావమే కలిగి ఈ సమ్మేళనం చూడనగా అందరి మనస్సులు కరిగిపోయి దశరథుణ్ణి స్మరించుకొని అంతా దుఃఖించి, కానీ భరతుడు రాముడి మనస్సు మార్చలేకపోయి రాముడు తన ప్రాణాల మీద ఒట్టి పెట్టి చెబుతూ వెనకకు వెళ్ళి తండ్రి కోరిన విధంగా రాజ్యం పాలించం భరతుణ్ణి ఆదేశిస్తాడు. భరతుడికి మరొక దారి లేదు. 14 ఏళ్ళు గడిచిన వెంటనే రాముడు రాజ్యం స్వీకరించాలి అనే నిబంధన మీద తిరిగి వెళ్ళటానికి ఒప్పుకుంది. రాముడికి అందుకు ఒప్పుకుంది. నీ ప్రతినిధిగా నీ పాదుకలు ఇవ్వు, వాటికి రాజ్యాభిషేకం చేస్తాను అని భరతుడు కోరగా దాన్ని కూడా అంగీకరించాడు. రాముడు భరతుడి హృదయ ఔన్నత్యాన్ని మనస్సులో ఆనందిస్తూ తనను కూడా మించిన వాడు కదా తమ్ముడు భరతుడు అని సంతృప్తితో రాముని ప్రేమకు చిహ్నాలైన ఈ పాదుకల ప్రజలను సంతోషపెట్టచ్చు కదా అని ఆనందం భరతుడు వెనక్కి మరలుతాడు. సీతారామ లక్ష్మణుడు ఆశ్రమ ద్వారం దగ్గర నిలబడి భరతుడికి వీడ్కోలుతూ తర్వాత అంకం కథ కూడా జనస్థానంలోని రామాశ్రమంలోనే జరిగింది. సీతాపహరణం ఆ అంకంలో ప్రధాన కథ. అంక ప్రారంభంలో సీతారాముల జీవన విధానంలో ఏర్పడ్డ మార్పులు సూచించారు. వాళ్ళిద్దరూ అరణ్యంలో నివసించే తాపసుల జీవితాన్ని గడుపు మర్నాడు జరపాల్సిన దశరథుడి శ్రాద్ధం ఎలా జరపాలా అని రాముడు సందిగ్ధపడుతూ ఉంటాడు, బాధపడు. సీత ఈ విషయం గ్రహిస్తాడు. రావణుడు ప్రవేశించి శ్రాద్ధకల్పాన్ని గురించి మాట్లాడటానికి వీలు కలిగేటట్లుగా ఏర్పాటు. సీతాపహరణం విషయంలో భాసుడు కనిపించి రావణుడు పరివ్రాజక వేషంలో వస్తాడు. ఆతిథ్యం స్వీకరించాక అతడు తన్ను వివిధ శాస్త్రాల్లో పాండిత్యంగా వ్యక్తిగా పరిచయం చేసుకు శ్రాద్ధంలో ఇవ్వాల్సిన వాటిలో అత్యుత్తమైంది ఏదో తెలపమని రాముడు కోరు. రావణుడు అనేకమైన మొక్కలు, పక్షులు, మృగాలు మొదలైన వాటి పేర్లు చెప్పి కావాలని చేసినట్లుగా ఏదో ఒక దాని పేరు చెప్పబోయి చెప్పకుండా ఆగిపోయి రాముడు గట్టిగా అడిగితే శివుడు ధరస్సు వంచి తిన్నగా కిందికి పడుతున్న గంగా జలాన్ని తాగు
హిమాలయంలోని కాంచన పార్శ్వ మృగాన్ని గుర్చి శ్రాద్ధంలో దానికి ఉపయోగించడంలో వైశిష్ట్యాన్ని గురించి ఎక్కువగా పొగుడు రాముని అభిలాషను ఉత్తేజపరుస్తుంది. అంతే, ఈ మృగాలు మానవుని కంటికి కనపడవని కూడా చెబుతుంది. రాముణ్ణి కించపరచి అతనిలో కలిగిన ఉత్సాహాన్ని చల్లార్చేసే ప్రయత్నం చేస్తారు. రాముడు మాత్రం వెనకంజ వెయ్యల. ఆ మృగాలు కనపడతాయా కనపడవా అనేది ఒక సమస్య కాదు. హిమవంతుణ్ణి నిర్బంధించి అతడు ఆ మృగాలు ఇచ్చేట్టు చెయ్యగల శక్తి నా ధనస్సుకు అని రాముడు అంటుండగానే ఒక కాంచన పార్శ్వముగా, అంటే ఒకవైపే బంగారు, ఆ రాముడి ముందు నుంచి దూసుకుని ఇంకా హిమాలయాల దాకా వెళ్లాల్సిన పని. మామూలు ధోరణిలో రాముడు లక్ష్మణ ఆ మృగాన్ని పట్టి తీసుకురా అంటారు. లక్ష్మణుడిని ఏదో అత్యవసరమైన పని మీద కులపతికి వద్దకు పంపాం కదా అని సీత గుర్తు చేసి, వాల్మీకి కథలోని సీత పాత్ర ఏమాత్రం గౌరవహేతువు కాదు. ఆమె వేసిన లక్ష్మణ దూషణను తప్పించటం కోసం భాషుడు ఈ మార్పు చేసి ఆ పరివ్రాజకుని సేవ చేయాల్సిందిగా సీతను ఆదేశించి రాముడే స్వయంగా ఆ మృగాన్ని వెంబడిస్తాడు. రాముడు వెళ్ళగానే సీత కొంత మనోవైకల్యం చెందు రావణుడు నైజ రూపాన్ని తన గొప్పతనాన్ని ప్రశంసించుకొని మిగిలిన కథ అంతా వాల్మీకి రాగానే నడి. రావణుడు సీతను బలాత్కారం చేసి తీసుకుపో సీత రక్షించడం కోసం జటాయువు రావణుని ఎదిరిస్తాడు. నా ఖడ్గంతో నిన్ను ముక్కలు ముక్కలుగా ఖండిస్తాను అని రావణుడు వాణ్ణి భయపెట్టాడుతో పంచమాంతం. హస్తాంగం ప్రారంభంలో విష్కంభంలో ఇద్దరు వృద్ధ తాపసు ఆకాశంలో జరుగుతున్న రావణ జటాయు యుద్ధాన్ని చూస్తూ వర్ణిస్తారు. రావణ ఖడ్గ ప్రకారాన్ని జటాయువు కింద పడి మరణిస్తాడు. ఈ జటాయువు మరణానికి రాముడి నివేదించటానికి తాపసుడు వెళ్ళిపోయాడు. అంకం ప్రధాన కథ అయోధ్యలో జరిగి రాముణ్ణి గూర్చిన వార్తలు తెలుసుకొని రావటానికి భరతుడు సుమంత్రుని అరణ్యాలకు పంపుతాడు. విషాదకరమైన సీతాపహరణ వార్తతో సుమంత్రుడు అప్పుడే తిరిగి వస్తాడు. ఈ విషాదం అంతా అతని ముఖంలోనే కనపడు. భరతుడు ఎదుటకు వెళ్ళిన సుమంత్రుడి నోటి నుండి మాటలు రావు. దుఃఖాక్రాంతమైన మనస్సుతో అతడు ఏం మాట్లాడలేకపోయాడు. ఈ వార్త విన్న తరువాత భరతుని పరిస్థితి ఏమవుతుందో అని కూడా అతని మనస్సులో భయం. ఆ వార్త చెప్పకుండా ఉండటానికి వ్యర్థ ప్రయత్నించాడు. రాముడు జనస్థానం విడిచి కిష్కింధకు వెళ్ళాడని అక్కడ సుగ్రీవుడితో స్నేహపూర్వకమైన సంధి చేసుకున్నాడు. ఎంత మాత్రమే ఈ విషయాలు చెబుతూ తనకు తెలియకుండా అసలు విషయానికి సంబంధించిన సూచన బయట రాముడు సుగ్రీవుడికి చేసిన సహాయాన్ని గురించి చెబుతూ సుగ్రీవుడు రాజ్యభ్రష్టుడై భార్యను కూడా కోల్పోయాడని, ఆ విధంగా అతనికి రాముడికి కలిగిన ఆపద సామ్యం ఉందని అని ఈ మాటల్లోని భావం గుర్తించిన భరతుడు కంగారు పడుతూ అసలు విషయం ఏమిటో చెప్పవయ్యా, ఎందుకు ఈ నాంతుగా. సుమంతుడు ఏదో విధంగా తప్పించుకో ప్రయత్నం చేసిన చివరికి చెప్పక రావణుడు మాయ చేసి సీతను అపహరించాడని చెప్పి భరతుడు అడలిపోయి మోక్షకు పురక వచ్చిన తర్వాత కైకేయి ఇంటికి వెళ్ళి నువ్వు చేసిన పని వల్ల ఎలాంటి ఫలితం కలిగిందో చూశావు అని నిందిస్తాడు. భరతుడికి కైకేయికి మధ్య జరిగిన సంభాషణ నిగూఢాధిక్షేపణం శతైర్తో ఆసక్తి జనకంగా దానిలో చిన్న భాగం. కైకేయి కుమార, రాముడి దగ్గర నుండి సుమంతుడు వచ్చాడని విజయ చెబుతోంది. నీకెంతకంటే ప్రియమైన వార్త కూడా చెబుతా. అచ్చ,
అయితే కౌసల్య సుమిత్రను కూడా పిలిపించన వద్దు, ఇది వాళ్ళ కోసం కాదు, తనలో ఏమై ఉంటుంది చెప్పు అంటాడు. విను, నీ ఆజ్ఞ ప్రకారం ఎవ్వరు రాజ్యం విడిచి అరణ్యానికి వెళ్ళాడు. అతడి భార్య సీత అపహరించబడి నీ కోరిక తీరిందా అన్న. అయ్యో, కులీనుడైన ఇక్ష్వాకు వంశీయుల ఇంటికి నువ్వు కోడలుగా రావటం వల్ల ఆ ఇంటి కోడలు ఇవాళ అవమానానికి గురైందమ్మా. అంతఃపురంలోని ఒకళ్ళిద్దరకు మాత్రమే తెలిసిన రాముణ్ణి వనవాసానికి పంపటానికి కారణమైన కైకే ఇంతవరకు అతి రహస్యంగా దాచి ఉంది. ఇప్పుడు ఆ రహస్యం బయట పెట్టాలన్న ఉద్దేశంతో భరతుడికి మృగయా వృత్తాంతం తెలిపి దశరథుడి పుత్ర వియోగ శోకంతో మరణించాలని ముని శాపాన్ని గురించి చెప్పి, ఈ శాపాన్ని బట్టి రాముని ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నదనే ఉద్దేశంతో రాముడి ప్రాణాలు కాపాడటానికి ఎన్ని నిందలైనా పడిన భరించటానికి సిద్ధమై తాను ఈ కృత్రిమ పుత్ర శోకాన్ని అవకాశం కల్పించినట్లుగా కైకజు. ఈ సత్య ఉద్ఘాటనం చాలా నాటకం. అయితే భరతుడు మొదట నమ్మల. ఎన్ని విధాల వీలు ఉంటుందో అన్ని విధాల ప్రశ్నలు సంధించి అన్నింటికీ ఆమె ఆమోదయోగ్యమైన సమాధానాలు ఇచ్చి దానికి కొత్త శోకమే అవసరమైన పక్షంలో నన్నే పంపచ్చు కదా అన్న. నువ్వు సుదీర్ఘకాలం దూరంగా ఉండటం దశరథుడికి అలవాటైపోయిందిరా. అందుచేత నిన్ను పంపినా ఆయన మనసుకు అంతగా బాధ ఉండదు. అందుచేత రాముణ్ణే పంపించా. ఆమె సభ. అయితే 14 ఏళ్ళు సుదీర్ఘకాలం ఎందుకు కావాలి? దానికి సమాధానం, నేను నిజానికి 14 రోజులు మాత్రమే అడగాలను, కానీ కంగారులో 14 సంవత్సరాలని నా నోటి నుండి వచ్చేసి. పాతుడు ఈ విధంగా రాముడి 14 సంవత్సరాల వనవాసానికి రాముడి విషయంలో ఎంతో సద్భావంతో అతన్ని రక్షించటానికి ప్రయత్నించిన పవిత్ర హృదయరాలైన కైకేయి మాటలలోని పొరపాటే కారణమని ఒకటి ఆలోచించి ముందుగానే నిర్ణయించుకున్న ఈ ఉపాయాన్ని వశిష్ఠాదులు కూడా అంగీకరించారని చెప్పడంతో భరతుడు నిరుక్తుడైపోయాడు. వశిష్ఠుడి ఆలోచన కాదనడానికి ఎవరికి ధైర్యం. విభ్రాంతిజనకమైన ఈ రహస్య ఉద్ఘాటన వినగానే భరతుడు ఆనందం, ఆశ్చర్యం పొంది కైకేయి నిరపరాధినిగా నిర్ణయింపబడటమే కాదు, అత్యుత్తమ గౌరవాన్ని అర్హురాలు అని కూడా చెప్పి పాతుడు ఒక్క దెబ్బ ఆమెను పాతాళం నుంచి స్వర్గంలోకి ఎత్తేసేసి వెంటనే భరతుడు ఆమె పాదాలపై నీ విషయంలో తగని విధంగా క్రూరత్వాన్ని చూపించిన క్షమించమ్మా అని వేడు. పాతుని కైకేయి జీవితంలో అవి మరువరాని అత్యుత్తమమైన క్షణం. ఆమె తనపై స్వయంగా ఆరోపించుకొని అపరాధాలన్నీ తొలగిపోయి ప్రపంచం ముందు తన కుమారుని ముందు తల ఎత్తుకొని నిలవగలిగే ఆమె ఆనంద పరమసురాలై ఇది ఎన్నో చెడ్డ కష్టాలు ఎదిరించిన మాతృత్వానికి లభించిన అత్యద్భుత విజయం. కుమారుడు చేసిన అపరాధాన్ని క్షమించని తల్లి అతి క్రూరురాలై ఉండాలి అని అంటూ ఆమె భరతుణ్ణి కౌగలించింది. భాసుడి కైకేయి తల్లులలో తల్లి అన్నారు భక్తుడు. రావణుడితో యుద్ధం చేసే రాముడి సేనలు సహాయం చెయ్యటానికి సామంతరాజుల సేనలను యుద్ధం చెయ్యటానికి సన్నద్ధంగా వెంటనే ఏర్పాటు. సప్తమాంగ కథాస్థానం రాముని పూర్వ నివాసం, సీతాపహరణ స్థానమైన జనస్థానం. నిష్కంభంలో జరిగిన ఇద్దరు తాపసుల సంభాషణ ద్వారా రాముడు విజయవంతుడై
సీతాలక్ష్మణులతో వానర రాక్షస నాయకులతో వస్తున్నాడని రాబోతున్నాడని అందుచేత రాముడికి స్వాగతాలు ఏర్పాటు చేయటానికి చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయని మాంసభక్షకులైన రాక్షసులు శాకాహారులైన మునులు ఆతిథ్యం ఎలా ఇవ్వాలా అని ఆ తాపసుల ఆలోచన హాస్యపోష రాముడు రావటంతో అతనికి మునులు స్వాగతం ఇవ్వటంతో ఈ విష్కంభం ముగుస్తుంది. వెనకటి విష్కంభక ప్రవేశకాల ఈ విష్కంభకం కూడా అతి ప్రాచీన నాటక శిల్పాన్ని అనుసరిస్తూ భావావేశంతో నిండి ఉన్న ప్రేక్షకులు ఒక విధమైన మానసిక విశ్రాంతి కలిగి ఈ అంకం కథ విష్కంభ కథను అనుసరించి సాగు. ఈ ప్రాంతంలో తాము నివసించినప్పుడు జరిగిన సంఘటనలు సీతారాములు ముచ్చటించుకుంటూ బంగారు లేడి పేరు చెప్పగా సీత భయపడి అదంతా ఎప్పుడో జరిగిన విషయం కదా అని రాముడు గుర్తు చేస్తారు. ఇంతలో మేఘాల్లాగా అంతటా అలముకున్న పరాగం కలం భేరీ శంఖారావాలు వినబడు ప్రశాంతమైన ఆవరణలు నగర కోలాహలం భరతుడు తల్లులు చేర నమస్కార ఆశీర్వాదాల తర్వాత భరతుడు రాజ్యాన్ని స్వీకరించవలసిందిగా రాముడు ప్రార్థిస్తాడు. పరిస్థితి మారడం చేత ఇప్పుడు అభిషేక విషయంలో కైకేయి ప్రధాన పాత్ర వహిస్తుంది. భరతుడి ప్రార్థన అంగీకరించి రాజ్యం తీసుకోమని ఆమె కూడా రాముడు. ఇంతలో శత్రుఘ్నుడు వచ్చి వశిష్ఠ వామదేవాదుడు అయోధ్య పౌరుడు అభిషేక సంభారాలతో వచ్చి వేచి ఉన్నారని రాముడు పట్టాభిషేకానికి అంగీకరించాలని కోరుతున్నారని కైకేయి ప్రేమపూర్వకంగా రాముని శరీరం నిమురుదు రాముణ్ణి అభిషేకానికి అంగీకరించేట్టు చేస్తారు. పట్టాభిషేకం తెర వెనకదు. ప్రజలందరూ ఏకకంఠంతో రాముడి గొప్పతనాన్ని కొనియాడతారు. వందిమాగధులు స్థుతిస్తారు. ఆనందభరితమైన విజయధ్వానాల మధ్య రాముడి పట్టాభిషేకం జరిగింది. ఆ సమయంలో దశరథుని గురించి పూర్వం విఘ్నం వచ్చి ఆగిపోయిన పట్టాభిషేకాన్ని గురించి అందరూ గుర్తు చేసుకోరు. అందరూ సోదరులు వానర రాక్షస ప్రముఖులు రాముణ్ణి అభినందిస్తారు. కైకేయి ఆనంద భరితురాలు. ఈ పట్టాభిషేక ఉత్సవం ఇంకా ఎక్కువ ఆనంద ఉత్సవాలతో మళ్ళీ అయోధ్య నగరంలో జరగాలి తన తీవ్ర వాంఛ వెలిగొచ్చి అంతలో పుష్పక విమానం వచ్చినట్టు తెలియగా అందరూ విమానం ఎక్కటానికి అటువైపు భరతవాక్యంతో నాటకం ముగుస్తుంది. ప్రతిమా నాటకాన్ని కూడా అభిషేక నాటకంతో చేర్చేసి ఈ రెండు నాటకాలు అతి సామాన్యమైనవి కీర్త్ వెలిగుచ్చిన అభిప్రాయం అతని విమర్శనా దృష్టిలో ఉన్న లోపమే చెప్పారు. పాత్రలన్నీ ఒక మూసలో పోసి కట్టినట్లుగా తేజోభిహానంగా ఉన్నాయి అన్నాడట. హరితేక నాటకం విషయంలో కొంతవరకు యథార్థం అయ్యుండొచ్చు, కానీ ప్రతిమా నాటకంలో కాదు. ఈ నాటకాన్ని పైన మాత్రమే చదివైనా ఉండాలట, లేదా దీనిలోని సౌందర్యాన్ని గ్రహించలేక అయినప్పుడు పాత్రుడు తన నాటకీయ శిల్ప నైపుణ్యం చూపి కైకేయి పాత్రలో చేసిన విప్లవాత్మకమైన గురించి వెనక చూసాం. ఇక్కడ బాధుడు చూపిన శిల్ప చాతుర్యంలోని విశేషం ఏమిటంటే కైకేయిలో సహజంగా ఔదార్యం ఉన్నదనే అంశాన్ని అతడు వాల్మీకి నుంచే గ్రహించి, అయితే వాల్మీకి నుండి అతనికి అత్యల్పమైన సూచనే దొరికింది. పైన చేసిన నిర్మాణమంతా భాసుని స్వయం ప్రపంచంలోని ఉత్తమ రచయితలు అనుసరించే విధానం. చిన్న నిప్పు రవ్వతో బ్రహ్మాండమైన మంటలు వెలుగు. వాల్మీకి రామాయణంలో కైకేయి రాముడికి పట్టాభిషేకం జరుగుతున్నదని మందర చెప్పగా ఆనందభరితురాలు ఆ శుభవార్త చెప్పినందుకు మెడలోంచి ముత్యాలకారం తీసి బహుకరి మందర నూరిపోయగా మనస్సు మారి
కైకేయి స్వాభావికమైన విశాల హృదయత్వాన్ని గురించి వాళ్ళు సూచన. వాల్మీకి రామాయణంలో అక్కడే బేసులో పడి సహజంగా ఆమె హృదయం పరిశుద్ధం, కానీ మందర కుయుక్తులకు లొంగి తినకూడని పండు రుచి చూసి దాంతో పడిపోయింది. భారతీయ సంస్కృతికి ఆదర్శభూతుడై బోధుడు వాల్మీకి అందించిన ఈ సూచనను జాగ్రత్తగా గ్రహించి కైకేయిలో ఉన్న స్వాభావిక ఔన్నత్యాన్ని చక్కని ఉపమానం ద్వారా చెంపు రామాయణంలో చెప్పి చల్లని సరస్సులోని పద్మాలతో నిండి పరిశుద్ధమైన జలాన్ని గేదె ప్రవేశించి కలుషితం చేసిన గూడిదైన మందర నిష్కల్మషమైన కైకేయి మనస్సు చెరిచి వేసిందని వర్ణించి వాల్మీకి రామాయణంలోని కైకేయి ఇక్కడ చక్కగా చిత్రించబ భాసుడు కైకేయిలో సహజంగా ఉన్న పరిశుద్ధత్వాన్ని చూపడంతో ఆగకుండా ఒక స్టెప్ ముందుకు వేసి ఆమె బాహ్య ప్రభావాలు ఏమాత్రం వంగదని కూడా వాల్మీకి రామాయణంలోని కైకేయి తాను పండిన కుయుక్తి ఫలితంగా దశరథుడు మరణించి భరతుణ్ణి ఎదుట చూశావా, నీకు రాజ్యం సంపాదించి పెట్టా అని గొప్ప చెబుతా. అలాంటి కుయుక్తి పన్నటం వల్ల కలిగిన దుష్ఫలితం ఎదుట కనపడుతూనే ఉన్నాయి. దాంతో పాటు ఎందరికో వైధవ్యం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా గొప్ప చెప్పుకోవాలి. అందులో భరతుడి ముందు చెప్పడం నీచత్వానికి పరమావధి. ప్రతిమా గృహ కల్పన ద్వారా భాసు ఈ దోషం సీతాలక్ష్మణులకు వల్కలాలు ఇచ్చిన పాపం కైకేయికి అంటకుండా చేసి భాసుడి నాటకంలో కైకేయి పాత్రనే కాదు భరతుడి పాత్రను కూడా మహోన్నతంగా చూపు. భాసుడి కుంచె భరతుణ్ణి మంచి రంగులతో చెప్పి వాల్మీకే భరతుణ్ణి ఉన్నతుడిగా చిత్రించి అంతకంటే కూడా ఔన్నత్యంగా భరతుడికి ఇవ్వాలని భాసుడి కోరిక అయినట్టుగా వాస్తవంగా భాసుడే భరతుణ్ణి ఈ నాటకానికి నాయకుడిగా చెయ్యాలా అని చెయ్యాలనుకున్నాడా అని. అందుచేతనే 4వ అంకంలో అతన్ని రాముడి కంటే ఉన్నతమైన వాడుగా చూడు. భరతుడు నన్ను కూడా మించి ఉన్నాడే అని రాముడి చేత అనిపించడంలో భాసుడి యొక్క అభిప్రాయం. శుచిరేణాపి కాలేన యశక్కించిన్మయార్జిత్ అచిరేనైవ కాలేవ భారతాయ వాద్య సంచితం బాలేన భరతే వాద్య సంచితం ప్రతిమానాడు. ఈ నాటకంలో తృతీయాంకంలో భాసుడు భరతుణ్ణి దశరథుడి ప్రతిమగా చూపిస్తాడు రాముడికి. అదేవిధంగా 4వ అంకంలో అతన్ని రాముడి ప్రతిమగా చూపిస్తారు. ప్రతిమా గృహంలో భరతుడు మూర్ఛ నుండి తేరుకొని మాట్లాడి అతని కంఠస్వరం వినగానే సుమంత్ ఆ స్వరం దశరథుడి కంఠస్వరం అని భ్రాంతి వెంటనే అలవాటు ప్రకారం జయతు జయతు మహారాజా అని వెంటనే తన పొరపాటు గ్రహి దశరథుని కంఠస్వరాన్ని ఈతని కంఠస్వరానికి ఎంత పోలిక ఉంది. ప్రతిమా రూపంలో ఉన్న దశరథు మాటలాడినట్టు కనిపించింది అంట. అదేవిధంగా సీతాలక్ష్మణుల భరతుని ఆకార కంఠధ్వనుడు రాముని ఆకార కంఠధ్వనుడు సామ్యాన్ని చూసి ఆశ్చర్యపడు. చాలా కాలం క్రితం ధ్రువ భాసుడి నాటకాన్ని ప్రతిమ అని కాదు ప్రతిమా దర్శనం అని పేరు పెట్టి ఉంటాడు అని అభిప్రాయం వ్యక్తం. ఇది కేవలం ఊహ. ఈ అంశాలన్నీ ఆయన ఊహకు అనుగుణంగా ఈ నాటకాన్ని భరతుడే నాయకునిగా చెయ్యాలని భాసుడి నిర్ణయమై ఉంటుంది అని నా అభిప్రాయం కూడా ఈ ఊహకు అనుకూలంగా నేను కూడా ధ్రువ ఊహించే ప్రతిమా భరతం అనే పేరుకే నా ఓటేశా. ఇది భాసుడు చేసిన ప్రతిమా గృహ కల్పన భరతుణ్ణి నాటకంలో ప్రధాన వ్యక్తిగా చేసి తన నాయకుడికి ఏర్పరిచిన కొత్త సింహాసనం మీద
భరతుడిని కూర్చోపెట్టినది అనుగుణంగా ఉంది. సంప్రదాయం ప్రకారం నాయకుడు రాముడే అయిన నాటక శిల్ప దృష్ట్యా భరతుడే ప్రధానం. నాటకాలన్నిటికంటే నాటకాన్నంతటిని భరతుడే ప్రభావితం చేసి ప్రసిద్ధ కథను గ్రహించి దాన్ని స్వతంత్రంగా నడిపించే నాటక రచయిత. సంప్రదాయ సిద్ధంగా నాయకుడిగా అంగీకరింపబడి వాడిని చిత్రించడం విషయంలో అంతగా శ్రద్ధ చూప. ఈ విషయంలో ప్రతిమా నాటకం వేణి సంహారానికి దగ్గర. ఈ నాటకంలో కూడా భట్టనారాయణుడు సంప్రదాయం ప్రకారం నాయకుడైన యుధిష్ఠరుణ్ణి వెనుకకు నెట్టి భీముడికి ప్రాధాన్యమిస్తాడు. అతని తన నాటకానికి నిజమైన నాయకుడు. ప్రతిమా నాటకంలో ప్రధాన రసం అనేది జాగ్రత్తగా ఆలోచించి ఈ నాటకం ప్రారంభం నుంచి చివరి దాకా కరుణమే వ్యాపించి కాబట్టి అనేక స్థూల దృష్టికి పోతాయి. కరుణ రసమిశ్రమైన వీర ధర్మం దీనిలో ప్రధాన రసమని చాలా కాలం క్రితం గణపతి శాస్త్రి గారు చెప్పి ఈ అభిప్రాయాన్ని కాదన్నవారు లేకపోలేదు. కానీ శాస్త్రి గారు బాగా ఆలోచించే చెప్పారనిపిస్తుంది. శాస్త్రి గారు తమకు నాటక శిల్పంలో ఉన్న నిశిత దృష్టితో ఉత్తమ గుణ సంపన్నులకు ఉండే అంతర్దృష్టితో ఈ నాటకంలో రచయిత ధర్మం నిమిత్తమై ధైర్యంగా పోరాడడాన్ని ప్రధానంగా చూపదలిచారు అనే విషయాన్ని కనుక్కోలేదు. ఈ నాటకంలో ధర్మవీరం ప్రధానం అనే శాస్త్రి గారి అభిప్రాయంతో నేను ఏకీవిస్తున్నానంటున్నాను. ఎవరు ఈ పుస్తకం రాశారు. కానీ సంప్రదాయ సిద్ధంగా వస్తున్న రాముడి ప్రాధాన్యం అంగీకరించడానికి బదులు ధర్మం కోసం ధైర్యంతో భరతుడు చేసిన పోరాటానికి ప్రాధాన్యం ఇవ్వాలని నా అభిప్రాయం. ఈ విషయంలో నాటకానికి శ్రీహర్షుడి నాగానందంతో సామ్యం కనబడు. ఈ నాటకంలో కూడా ప్రధానంగా ఉత్తర భాగంలో కరుణ ధర్మవీరాల కలయిక కన. ఈ నాటకంలో నాటకీయ శిల్పం దృష్ట్యా భరతుడికి ఇవ్వబడిన అధికతర ఔన్నత్యం దీనితో ధర్మవీరానికి ఉన్న ప్రాధాన్యం పరస్పర సంబంధాలై ఉంది. ఈ అంశాలను విమర్శకులు ఇంకా పరిశీలించారు. ఇలాంటి గంభీర పరిశీలన జరిగే పక్షంలో భాసుడి నాటకీయ శిల్పంలో ఇంకా దాగి ఉన్న మరికొన్ని అంశాలు బయట శ్రీహర్షనారాయణ భట్టాదులతో సామ్య వైషమ్య వివేచన కూడా రోచకంగా పరిణితావస్థలో వ్రాసిన నాటకమే అయిన ప్రతిమా నాటకంలో కొన్ని లోపాలేం లేకుండా పోల. కథా సంవిధానం యాదృచ్ఛిక సంఘటనల మీద ఎక్కువగా ఆధారపడటం ప్రధానం. రాముణ్ణి 14 ఏళ్ళు దీర్ఘవాసం వనవాసానికి పంపించడాన్ని యాదృచ్ఛికంగా నోరు జారటం కూడా బాగుంది. పొరపాటున నాలిక జారినంత రాముడికి శిక్ష కావాలి కనుక కావ్య న్యాయానికి పొయటిక్ జస్టిస్కి ఇది విరుద్ధం. జస్టిస్ సీతాపహర వృత్తాంతంలో కల్పనలో ప్రతిమా గృహ వృత్తాంతంతో ఉన్న సుకుమారత్వం కానీ వల్కల వృత్తాంతంలో ఉన్న అందం కానీ తొలిసారిగా ఈ దృశ్యంలో మానవుడైన రాముడిలో అలౌకిక శక్తులు హఠాత్తుగా వచ్చినట్టు చూపడం ప్రేక్షకులకు కొత్త అనిపిస్తుంది. ఇంతవరకు మొదటి 3 అంకాల్లో రాముడు అసాధారణ మానవుడిగా కూడా కాకుండా అతి సాధారణ మానవుడిగా చూపి ఈ అంకంలో హఠాత్తుగా దివ్యశక్తివంతుడిగా రాసుడు ఎందుకు చూపాడో ఎవరికి. ఈ దృశ్యంతో రాముడి నోట పలికించిన 2 వచనం అతడు అవతార పురుషుడని అంటేనే కానీ కుదరదు. ఈ అలౌకికమైన మృగాన్ని హిమవంతుడు తనంత తానుగానైనా నాకు కనపరచాలి లేదా నా బాణాల చేత చేతబడి క్రౌంచబడేదాన్ని కలిగిన కష్టాన్నన్నా అనుభవించాలి. ఈ 3 మాటలు మనిషి అయిన ధానుష్కుడు అనే మాటలు కాదు. రాముడు బడాయి చెప్పుకునే వ్యక్తిగా మా తండ్రి గారి శ్రాద్ధం కోసం అలౌకిక మృగాన్ని సంపాదించడానికి హిమాలయానికి వెళదాం బయలుదేరు అని రాముడి సీతతో ఇది 2వ వచనం. ఇక్కడ భాసుడు స్పష్టంగా రాముడి
అలౌకిక శక్తులు ఉన్నట్టుగా. అలాంటి శక్తులు లేకపోతే మర్నాటి శ్రాద్ధానికి ఉపయోగించాల్సిన మృగాన్ని తీసుకురావడం సాధ్యం కాదు. ఈ దృశ్యాన్ని నిర్వహించడంలో మరొక దోషం. ఇది పాత్ర నిర్వహణ దెబ్బతీస్తుంది. రావణుడు మాయ చేత మృగాన్ని పంపించాడని సమర్థించిన హిమవంతుడే నీ కొరకు మృగాన్ని పంపాడని రావణుడు చెప్పిన అసత్యాన్ని రాముడు అమాయకంగా నమ్మాడనేది సామాజికుడు నమ్మలేని, జీర్ణించుకోలేని. చివరి అంకాలను బాధలు తొందరలో వ్రాసి ఉంటాడు. వీరి ఊహలోని సత్యాసత్యాలు ఎలా ఉన్నా నాటక రచనలో మంచి నైపుణ్యం సంపాదించిన రచయిత రచనగా కనపడే మొదటి 4 అంకాలతో పోలిస్తే చివరి 3 అంకాలు దుర్బలం. మొత్తం మీద మంచి నాటకీయ సౌందర్యంతో ప్రారంభమైన ఈ నాటకం చివరికి వచ్చేసరి కథావస్తు నిర్వహణలో తేలి. ఈయన రచన సరైన అనుభవం లేని పరుగు పందెంలో పాల్గొనే వ్యక్తి మహావేగంతో పరుగు ప్రారంభం చివరికి వచ్చి తప్పబడిపోయినట్టు. రేపు మహాభారత కృష్ణ కథా రూపకాలు వాటి గురించి తెలుసుకో.